హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెరిగిన జీతాలు, పెన్షన్లు ఎవరికి ఎంత అమౌంట్ పెరుగుతుంది, అలాగే అమలు తేదీ ఎప్పుడు అనేటటువంటి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సంబంధించి 12వ పీఆర్సీ 12థ్ పే రివిజన్ కమిషన్ నియామకం మరియు ఎంతో కాలంగా ఆగిపోయిన కరువు భత్యం, డీఏ మంజూరు అనేవి 2 నేడు అత్యంత ప్రాణాధారమైన సమస్యలుగా మారాయి. ఈ ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక సానుకూలమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటుందని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర నాయకత్వం ఎంతో ఆశాభావంతో అయితే ఉంది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన నిలబడి వారి న్యాయమైన కోరికలను తీరుస్తుందని అయితే వారు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో పీఆర్సీ చైర్మన్ నియామకాన్ని తక్షణమే చేపట్టాలని మరియు పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరుతూ ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న కఠినమైన ఆర్థిక పరిస్థితులను ఉద్యోగ సంఘాలు కూడా గుర్తిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ఖజానాపై ఉన్న భారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి పరిపాలనపై పట్టు సాధించేందుకు మరియు ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు తాము కొంత సమయం ఇచ్చామని కూడా నాయకులైతే వివరించారు. అయితే ఈ ఆలస్యం జరుగుతున్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇప్పటికే కొన్ని గణనీయమైన ముందడుగులు వేస్తోందని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూల ధోరణితో వ్యవహరిస్తోందని అయితే వారు గుర్తు చేశారు. ఉద్యోగుల ఆవేదనను నేరుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇటీవల ఏపీ ఎన్‌జీఓ ప్రతినిధి బృందం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, సంబంధిత మంత్రులను మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా కలిశారు. ఈ సమావేశంలో ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం మరియు ఇతర ఆర్థిక ఇబ్బందుల గురించి సమగ్రంగా వివరిస్తూ వినతి పత్రాలను సమర్పించారు. ఈ విన్నపాల ఫలితంగా ప్రభుత్వం ఇప్పటికే సుమారు 7,380 కోట్ల రూపాయల భారీ బకాయిల విడుదలకు ఆమోదం తెలిపిందని, ఇది ఉద్యోగ వర్గాలకు పెద్ద ఊరటనిచ్చే విషయమని నాయకులు గుర్తు చేశారు. ఈ నిధుల విడుదల వల్ల వేలాది కుటుంబాలకు ఆర్థిక వ్యవస్థ వెసులుబాటు కలిగింది. వేతన సవరణ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం గురించి వారు మాట్లాడుతూ, వాస్తవానికి 12వ పీఆర్సీ 2023 జూలై నుంచి అమల్లోకి రావాల్సి ఉందని వివరించారు. గత ప్రభుత్వం కాలయాపన చేస్తూ వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, దానికి దిశానిర్దేశం చేసే పీఆర్సీ చైర్మన్‌ను నియమించకపోవడం వల్ల మొత్తం ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయిందని వారు విమర్శించారు. ఒక కమిటీకి చైర్మన్ లేకపోవడం వల్ల నివేదిక తయారీలో జాప్యం జరిగిందని, దీనివల్ల ఉద్యోగులు పెరిగిన జీతభత్యాలను పొందలేకపోయారని అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతి 6 నెలలకోసారి నిబంధనల ప్రకారంగా విడుదల చేయాల్సిన డీఏలను కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇంకా పూర్తిగా మంజూరు చేయలేదని, దీనివల్ల ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల ఆదాయం పెరగడం లేదని వారు అభిప్రాయపడ్డారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లలో కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా మరికొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాం నుంచి పేరుకుపోయిన 11వ పీఆర్సీ బకాయిలు, 2018 నుండి ఆగిపోయిన డీఏ మరియు డీఆర్ బకాయిలను తక్షణమే చెల్లించాలని వారు కోరుతున్నారు. అలాగే ఉద్యోగులందరికీ ఎంతో అవసరమైన ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులలో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలాగా చూడాలని, దీనికోసం ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని అయితే డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించడంతో పాటు, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ అంటే మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని కోరారు. వీటితో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు వంటి సమస్యలను కూడా పరిష్కరించాలని గట్టిగా కోరారు. ఒకవేళ 12వ పీఆర్సీ గనుక అమలైతే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కలిగే ప్రయోజనాలు అనంతం. వేతన సవరణ సంఘం ఇచ్చే సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే
ప్రాథమిక వేతనం పెరగడంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న అన్ని రకాల అలవెన్స్‌లు కూడా పెరుగుతాయి. మరి దీనివల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరిగి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా కొత్త పే స్కేల్స్ వల్ల ప్రభుత్వ సర్వీసుల్లోకి కొత్తగా చేరే వారికి కూడా ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి. ప్రస్తుతం 12వ పీఆర్సీ స్థితిగతులను పరిశీలిస్తే ప్రభుత్వం గతంలోనే జియో నంబర్ 68 విడుదల చేసి కమిషన్ ఏర్పాటుకు పునాది వేసింది. సో, పీఆర్సీ అమలులో ఫిట్‌మెంట్ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. 2023 జూలై నాటికి ఉన్న డీఏ దాదాపు 33.67%ను బేసిక్‌లో కలిపి దానికి ప్రభుత్వం నిర్ణయించే ఫిట్‌మెంట్ శాతాన్ని జోడిస్తారు. ఫార్ములా ప్రకారంగా పాత బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ శాతం కొత్త బేసిక్ పే. కొత్త బేసిక్ పే ఆధారంగానే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ పెరుగుతుంది. ఇది కేవలం ఉద్యోగులకే వర్తిస్తుంది. అలాగే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు 6 సంవత్సరాలు, 12, 18, 24 సంవత్సరాలకు ఇచ్చే కాలపరిమితి పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ కూడా ఈ కొత్త బేసిక్ పే వల్లనే భారీగా పెరుగుతున్నాయి. సో, పెన్షన్‌ల విషయానికి వస్తే వారికి అదనపు పెన్షన్ ప్రయోజనం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది లభిస్తుంది. 70 సంవత్సరాలు పైబడిన వృద్ధ పెన్షనర్లకు వారి కొత్త బేసిక్ పెన్షన్ ఆధారంగా చేసుకొని ఈ అదనపు మొత్తం అందుతుంది. సో, ఇది వారి మందుల ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు ఎంతో తోడ్పడుతుంది. దీంతో పాటుగా డీఏ రేటు మరియు టీఏ రేట్లు కూడా కొత్త పే స్కేల్స్ ప్రకారంగా సవరించబడతాయి. పే స్కేల్స్ మారడం వల్ల మొత్తం వేతన నిర్మాణంలోనే పెను మార్పులైతే వస్తాయి. కొత్త పే స్కేల్స్ ఎలా ఉండబోతున్నాయనే దానిపై ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో ఒక ప్రాథమిక అంచనా అయితే ఉంది. ఫిట్‌మెంట్ శాతం అనేది 30% వరకు ఉండవచ్చని చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి గతంలో గరిష్టంగా 42% వరకు ఫిట్‌మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 30% ఫిట్‌మెంట్ అనేది ఒక వాస్తవిక అంచనాగా అయితే కనిపిస్తోంది. ఒక ఉదాహరణ ద్వారా దీనిని విశ్లేషిస్తే ప్రస్తుతం ఒక ఉద్యోగి బేసిక్ పే 51,000 అనుకుంటే 12వ పీఆర్సీ అమలైన తర్వాత అతనికి జీతంలో దాదాపు 25,000 నుంచి 30,000 వరకు భారీగా పెరుగుదల ఉండే అవకాశం అయితే ఉంది. అంటే మొత్తం మీద కనీసం 60% నుంచి 65% వరకు జీతం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. కొత్త పే స్కేల్స్ ప్రకారంగా టేబుల్ అంచనా అన్నమాట. న్యూ బేసిక్ పే ఇన్ 12థ్ పీఆర్సీ అప్రాక్సిమేట్‌లీ అంటే బేసిక్ పే మనకు కొత్త బేసిక్ పే ఎంత ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్‌గా ఇక్కడ టేబుల్‌లో అయితే చూడొచ్చు. సో, మనకు ఫస్ట్ కాలమ్‌లో బేసిక్ పే అనేది ఉంది. తర్వాత సెకండ్ కాలమ్‌లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై 2023 డీఏ 33.67% ప్లస్ అంటే బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్. సో, ఫిట్‌మెంట్ 30% అనుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు థర్డ్ కాలమ్‌లో ఈ మూడిటిని కలపగా వచ్చినదాన్ని న్యూ బేసిక్ పే అంటాము. సో, న్యూ బేసిక్ పే వచ్చేసి 19,000 ఓల్డ్ బేసిక్ పే ఉన్నవారికి రూ. 31,097 న్యూ బేసిక్ పే అవుతుంది. అలాగే 20,200 ఓల్డ్ బేసిక్ పే ఉన్నవారికి రూ. 33,061 అవుతుంది. అదే ఫిట్‌మెంట్ 30% అయినట్లయితే. సో, ఇక్కడ ఫిట్‌మెంట్ మీదే అంతా ఆధారపడి ఉంటుందనమాట. ఫిట్‌మెంట్ ఎంత పెరిగితే మనకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది అంత జీతాలు ఎక్కువగా వచ్చేదానికి తోడ్పడుతుందనమాట. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెరిగితే అంత జీతాలు, పెన్షన్‌లు ఎక్కువగా అనేది లభిస్తుంది. సో, రూ. 25,000 ఓల్డ్ బేసిక్ పే ఉన్నవారికి 12 పీఆర్సీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత అప్రాక్సిమేట్‌గా రూ. 41,000 వరకైతే అందుకునే అవకాశం ఉంది. అలాగే బేసిక్ పే అనేది రూ. 30,000 సో, 30,100 ఉన్నవారికి 49,200 వరకు న్యూ బేసిక్ పే అయ్యే అవకాశం ఉంది. సో, అదేవిధంగా స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. రిమైనింగ్ అమౌంట్స్‌కి ఎంత బేసిక్ పే వారికి ఎంత అమౌంట్ పెరుగుతుందనేది మీ బేసిక్ పే దగ్గరలో ఉన్నప్పుడు మీరైతే వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోగలరు. ఇదంతా అప్రాక్సిమేట్ అనమాట. అంటే దాదాపుగా వచ్చే అమౌంట్ మాత్రమే. కానీ ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో, ఎగ్జాక్ట్ వాస్తవ వాల్యూస్‌కి కొద్దిగా అటు ఇటుగా డిఫరెన్స్ అయితే ఉంటుందనమాట. సో, మరి బేసిక్ పే అనేది 50 వేలకు 50,200 ఉన్నవారికి 82,000 అవుతుందనమాట. అంటే దాదాపు 32,000 పెరిగిందనమాట. 50,000 బేసిక్ పే వారికి. సో, అదేవిధంగా రిమైనింగ్ వాల్యూస్ అనేవి కూడా చూడొచ్చు స్క్రీన్ పైన. సో, బేసిక్ పే అనేది
63,400 ఉన్నవారికి 1,03,000 పైనే పెరుగుతుంది. సో, బేసిక్ పే అనేది 68,200 ఉన్నవారికి 1,11,000 వరకు అందుతుంది. బేసిక్ పే అనేది 72,000 ఉన్నవారికి 1,18,000 వరకు పెరుగుతుంది. బేసిక్ పే అనేది 76,000 ఉన్నవారికి 1,24,389 రూపాయల వరకు అయితే పెరుగుతుంది. ఈ విధంగా వారి బేసిక్ పేని బట్టి పెరిగే కొద్దీ ఈ యొక్క అమౌంట్ గూడా ఏదైతే న్యూ బేసిక్ పే ఉందో పెరుగుతుందనమాట. సో, పీఆర్సీ అంటే కేవలం జీతభత్యాలు పెంచడం మాత్రమే కాదండి. ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలన్నీ గూడా అంటే ఫర్ సపోజ్ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో ఇష్యూస్ ఉన్నాయి. అంటే 70 సంవత్సరాలు పూర్తి అయిన వారికి మాత్రమే అని జెప్పేసి. సో, 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే రావాలి అని జెప్పేసి పెన్షనర్స్ పోరాడుతున్నారు. అది గూడా పీఆర్సీ ద్వారానే వస్తుంది. అలాగే కమ్యుటేషన్ ఆహ్, వాదన ఉంది. కమ్యుటేషన్ అనేది 15 ఏళ్ళు రికవరీ చేయకూడదు. 11 సంవత్సరాలు 3 నెలలు ఉత్తమం అనైతే ఉంది. ఇది గూడా మనకు పీఆర్సీ ద్వారానే ఇంప్లిమెంట్ కావాల్సింది. ఇలాంటివన్నీ కూడా. సో, మరి ఇంతటి భారీ ప్రయోజనం లభిస్తున్న నేపథ్యంలో ప్రతి నెల జరుగుతున్న ఆలస్యం వల్ల ఉద్యోగులు భారీగా ఆర్థిక నష్టాన్ని భరించలేరని కాబట్టి భరిస్తున్నారని, కాబట్టి ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా 12 పీఆర్సీని అమలు చేయాలని ఏపీ ఎన్‌జీఓ నేతలు బలంగా విన్నవిస్తూ ఉన్నారు. ఉద్యోగుల ఆవేదనను గుర్తించి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్తుందని లక్షలాది మంది ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.